తీసుకోండి. గర్ల్స్ లేచారా, నిద్రపోతున్నారా? Start. Bro, ra. Security cool. Bro वस्ते बैठे. Hey. My good elra. లైట్ ఇది కాదు లైట్ రమ్మనండి రండమ్మా రండి అయిపోయింది సార్ ఇది లోపల చూడలేదు కదా మీరు చూడాల అదే ఇప్పుడు వెళ్ళి దాంట్లో
లైన్ చూడు ఇంకా లోపల ఉన్నాయండి ఉంది చూడు మంజరే ఓహో ఏడుందా లోపల చూడు చూడు ఏమున్నాయి చూడు నీ ఆకారాన్ని కదిలిస్తున్నామో మనకి మెమరీ ఉంది గోలోకి వెళ్ళిపోతుంది సర్కస్ చూడు సర్కస్ మ్యాన్ నువ్వు మాకు ఎంత హైట్ ఉందో చూసిన నుంచండి ఇప్పుడు దాని మీద ఎక్కిద్దే అది సర్కస్ మ్యాన్ తప్పు అప్పు ఇది కూడా ముసలైంది అన్న బాగా ముసలైంది I don't even remember when I saw that. ఉంది. సో ఇది న్యాచురల్ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఉన్నారు చూడండి. న్యాచురల్ చూడండి ఇప్పుడే తీసుకొని వచ్చినారు. ఇది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చూడండి. ఇది మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీని లోపల పెట్టేస్తాము. ఈ బాక్స్ లోపల పెట్టేసి దీనికి ఏమవుతుంది చెక్ చేద్దాం. ఓకే, తర్వాత మీరే డిసైడ్ చేయండి షాల్ బి అలౌదమా. ఓకే, సో ఫస్ట్ నేను ట్రయల్ చూపిస్తాము. సో మీకు ఒక సౌండ్ వినిపిస్తుందా? సో మామూలుగా ఆయిల్ లోపల పప్పెట్ పెడితే ఎట్లా సౌండ్ వస్తుంది, ద సేమ్ సౌండ్ వినిపిస్తుంది. సో లోపల చూడండి. సో ఈ పార్ట్ టచ్ చేయలేదు. సో అది మనం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దోస్ పార్ట్ లిక్విడ్ టచ్ చేసేది చూడండి గడ్డగా అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ వెయిట్ ప్రెస్ ఈ పార్ట్ టచ్ చేయలేదు కదా. ఓకే, ఆ సౌండ్ ఎందుకు వస్తుంది? ఓకే, లోపల ఎందుకు అట్లా జరిగింది? -196 డిగ్రీ సెల్సియస్ ఏ మెటీరియల్ రియాక్ట్ అయిన వల్ల ఎట్లా జరుగుతుంది? లోపల ఏముంది? వాటర్. ఎక్కడ వాటర్ ఉంది? లీవ్స్ అండ్ ఫ్లవర్స్ లో సెల్స్ లోపల కూడా వాటర్ ఉంది. సో మనం లోపల పెడితే ఏమవుతుందంటే వెంటనే అది మామూలుగా ద్రవ రూపంలో ఉన్నది లోపల పెడితే వెంటనే గడ్డగా అవుతుంది. సో అందువల్ల ఆ సౌండ్ మీకు వినిపిస్తుంది.
సో బయట తీస్తే ఏమవుతుందంటే ఆ టైంలో మనం ప్రెస్ చేసి క్రష్ అవుతుంది, ఇది షాటరింగ్ అంటారు. సో కొంచెంసేపు తర్వాత మీరు చెక్ చేస్తే అగైన్ ఫ్లెక్సిబుల్గా అవుతుంది. రీజన్ ఏమంటే ఈ రూమ్లో ఉన్న గాలి వచ్చేసి దీనికి హీట్ ఇస్తుంది, అందువల్ల అది మళ్ళీ మామూలుగా మారిపోతుంది. ఈ బలూన్ లోపల ఏ గ్యాస్ ఉంది? కార్బన్ డైఆక్సైడ్. ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్, ఎనీ అదర్ గ్యాసెస్? ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్. ఓకే. సో వాళ్ళు బ్లో చేసినప్పుడు ఏం చేస్తారు, ఇలాగనే ఇన్హేల్ చేసినప్పుడు గాలి ఇక్కడ ఉన్న రూమ్ లో ఉన్న గాలి తీస్తారు. సో ఆటోమేటిక్లీ ఇట్ విల్ హ్యావ్ మోర్ నైట్రోజన్, బట్ అవుట్ సైడ్ తో కంపేర్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. బికాస్ రెస్పిరేషన్ వల్ల మన బాడీ లోపల కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది, సో లంగ్స్ నుండి వచ్చింది. సో ఆటోమేటిక్లీ కంపేరింగ్ టు అవుట్ సైడ్ ఇట్ విల్ హ్యావ్ కార్బన్ డైఆక్సైడ్ మోర్, బట్ దిస్ ఇస్ ఆల్సో మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. సో లైట్ అండర్లో చూస్తాము ఓన్లీ గ్యాస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు బలూన్ ఈ బాక్స్ లోపల పెట్టాలి. లోపల పెడితే ఏమవుతుంది? ఓకే, చూడండి ఒక బలూన్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. మనం ఏం చేస్తామంటే రెండు బలూన్ పెట్టుకోవాలి. ఇది లైట్ అండర్లో చూడండి. ఫస్ట్ చూసినప్పుడు లోపల ఓన్లీ గ్యాస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు లోపల ఏమి ఉంది? ఒక లిక్విడ్ ఉంది. ఆ లిక్విడ్ ఏమి? నైట్రోజన్. వెరీ గుడ్. ఎట్లా వచ్చింది నైట్రోజన్? లోపల పెడితే ఏమవుతుందంటే ఆల్రెడీ ఇది క్లోజ్డ్ స్ట్రక్చర్ లో ఉంది. సో అందువల్ల లోపల ఉన్న నైట్రోజన్ మాలిక్యూల్స్ ఏమైందంటే దగ్గరగా వచ్చేసి మాలిక్యూల్ గా లిక్విడ్ గా మారిపోయింది. మనం బయట తీస్తే వెంటనే ఏమైంది? అగైన్ గ్యాస్ గా మారిపోయింది. సో సరౌండింగ్ గ్యాస్ దీనికి హీట్ ఇస్తుంది. సో ఈ ప్రాసెస్ మనం ఎన్నిసార్లు లోపల పెడతామో అన్నిసార్లు ఇది జరుగుతుంది. సో ఇది మాత్రం కాదు, మీకు అందరూ బలూన్ ఇచ్చేసి అన్ని బలూన్స్ లోపల పెట్టుకోవచ్చు. ఈవెన్ ఈ రూమ్ లో మొత్తం 300 చైర్స్ ఉంటుంది. సో అందరికి బలూన్ ఇస్తే చూడండి అన్ని బలూన్స్ లోపల పెట్టుకోవచ్చు. సో యూ కెన్ సీ దీని లోపల లిక్విడ్ నైట్రోజన్ చాలా తక్కువ ఉంటుంది, బట్ గ్యాస్ నైట్రోజన్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. సో నైట్రోజన్ కంపల్షన్ రేషియో 1:693. ఓకే. సో గ్యాస్ మాలిక్యూల్స్ ఎప్పుడు ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది, వెరస్ లిక్విడ్ ఇంకా తక్కువ స్పేస్ తీసుకుంటుంది, సాలిడ్ ఇంకా తక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఓకే. సో ఇది ఎన్నిసార్లు మనం లోపల పెట్టేస్తే ఇలానే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మాత్రం కాదు, ఈ లిక్విడ్ చూడడానికి బాగుంది. నేను ఏం చేస్తానంటే మీకు ఒక బాటిల్లో పోసి ఇస్తాము. ఏమవుతుందంటే ఇది కాపర్, అందువల్ల ఇది కూడా గుడ్ కనెక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఆటోమేటిక్గా ఈ కూలింగ్ ఇక్కడ బయట వస్తుంది. సో ఆ కూలింగ్ ఏం చేస్తుంది, బయట ఉన్న గాలిని అట్రాక్ట్ చేసి లిక్విడ్గా మార్చేస్తుంది. సో ఈ లిక్విడ్ కూడా ఏమవుతుంది, గ్రౌండ్లో టచ్ చేసినప్పుడు చూడండి ఆవిరి రూపం పోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తామంటే లోపల ఉన్న లిక్విడ్ నైట్రోజన్ మొత్తం బయట తీస్తాము. సో అప్పుడు చూడండి, సో ఈ టెంపరేచర్ -77 degrees Celsius దగ్గరగా వచ్చినప్పుడు మొత్తం సరౌండెడ్ బై కార్బన్ డైఆక్సైడ్ డ్రై ఐస్. ఇది మన దగ్గర ఒక స్టెంపర్ బాల్ ఉంది. ఈ స్టెంపర్ బాల్ మనం దీని లోపల పెట్టేస్తాము. పెట్టేస్తే ఏమవుతుంది, నేను ఆల్రెడీ చెప్పినాము ఎలాస్టిసిటీ లోపల పెడితే ఏమవుతుంది, ఇట్ విల్ హార్డ్గా అవుతుంది, ఇంకా సాలిడ్గా మారుతుంది. సో మీరు చూడొచ్చు ట్రైన్లో కానీ బ్రిడ్జెస్లో స్మాల్ స్పేస్ వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు,
ట్రైన్ ట్రాక్స్ లో ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది? సమ్మర్ టైంలో. వింటర్ సీజన్ లో ఏమవుతుంది? కాంట్రాక్ట్ అవుతుంది. ఈవెన్ జస్ట్ డే టు డే టెంపరేచర్ లోనే అంత కాంట్రాక్ట్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? ఇది సాలిడ్ అయింది. ఇంకొకటి చూడండి, బాల్ ఏమైంది? రీజను ఆల్రెడీ సాలిడ్ స్టేట్ లో ఉంటుంది, లోపల పెడితే ఏమైంది? ఇంకా అది సాలిడ్ స్టేట్ పోతుంది. సో ఆ టైంలో స్పేస్ లేదు, ఆ టైంలో సిన్స్ రౌండ్ స్టేట్ బ్రేక్ అవుతారు. సో కొంతసేపు తర్వాత మీరు చూస్తే అగైన్ ఇట్ విల్ బికమ్ నార్మల్ వన్. సో ఇప్పుడు మీరు చూస్తే సాలిడ్ గా ఉంటుంది. ఓకే, మళ్ళీ మనం కొంచెంసేపు తర్వాత ప్రెస్ చేస్తే ప్రెస్ అవుతారు. సో ఈ టెక్నిక్ వాడుకొని రబ్బర్స్ ఈజీగానే రీసైకిల్ చేస్తారు. రబ్బర్ పైన కంటిన్యూస్ గా లిక్విడ్ నైట్రోజన్ పోస్తారు. సో ఆ టైంలో ప్రెస్ చేస్తే ఇది పొడి పొడి అవుతుంది, మళ్ళీ రబ్బర్స్ రీసైకిల్ చేస్తారు. సో ఇలాగనే డిఫరెంట్ యూజెస్ వాడుకుంటారు. లాస్ట్ వన్, మన దగ్గర ఒక వాటర్ క్యాన్ ఉంది. క్యాన్ లోపల ఆల్రెడీ వాటర్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే లిక్విడ్ లోపల పోస్తాము. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది మీరు ఫంక్షన్స్ కానీ స్మోక్స్ దాంట్లో చూస్తారు, సేమ్ ఎఫెక్ట్. దీనిలో స్మోక్ డైరెక్ట్ గా పైకి వచ్చింది. రీజన్ ఏమి? మీరు చూడొచ్చు, చేయి పెట్టేసి ఏమవుతుంది? పుష్ చేస్తుంది. సో ఇది రీజన్ వాటర్ ఎక్కువ ఉంటుంది, లిక్విడ్ నైట్రోజన్ తక్కువ ఉంటుంది. సో నేను లోపల పోస్తే వెంటనే ఏమవుతుందంటే వాటర్ లిక్విడ్ నైట్రోజన్తో మిక్స్ అవుతుంది. సో లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్తో కంపేర్ చేసినప్పుడు వాటర్ ఇస్ హ్యావింగ్ సేమ్ నార్మల్ రూమ్ టెంపరేచర్. సో అందువల్ల డైరెక్ట్గా ఏమవుతుంది? ఆవిరిపోతుంది ఇమీడియట్గా. సో ఆ టైంలో ఏమవుతుంది? స్పేస్ తక్కువ ఉండటం వల్ల డైరెక్ట్గా పైకి వస్తుంది. నేను రొటేట్ చేసినప్పుడు ఇంకా వాటర్తో మిక్స్ అవుతుంది. సో ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. సో అందుకే డైరెక్ట్గా పైకి వస్తుంది. సో ఈ ప్రాసెస్ ఎక్కడ వాడుకుంటారు? మీకు ఆల్రెడీ తెలుసు, ఫంక్షన్స్ హాల్స్ కానీ సాంగ్స్ హెవెన్ ఎఫెక్ట్ తయారు చేయడానికి ఇది వాడుకుంటారు. సో ఇక్కడ ఇంకా ఒక కాన్సెప్ట్ మీరు చూడొచ్చు, సొల్యూట్ సాల్వెంట్ కాన్సెప్ట్ తెలుసా? ఒక బీకర్ లో ఫుల్ వాటర్ ఉంటుంది. ఒక స్పూన్ మీరు సాల్ట్ కానీ షుగర్ తీసి మిక్స్ చేస్తే ఏమవుతుంది? వాటర్తో సాల్ట్ కానీ షుగర్ మిక్స్ అవుతుంది. సో దీంట్లో సొల్యూట్ ఏది, సాల్వెంట్ ఏది? సాల్వెంట్ వాటర్ ఏది ఎక్కువ ఉంటుందో అది సాల్వెంట్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఆ మొత్తం ఇది ఏమంటారు? సొల్యూషన్ అంటారు. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంటుంది, లిక్విడ్ నైట్రోజన్ తక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది? లిక్విడ్ నైట్రోజన్ పైకి వచ్చింది. లిక్విడ్ నైట్రోజన్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ తక్కువ తీస్తే ఏమవుతుంది? వాటర్ గట్టిగా అవుతుంది. ఇమీడియట్లీ వి విల్ గెట్ ఐస్. ఓకే, దీని లోపల వాటర్ పెడితే ఒక 30 seconds లోపలనే మనకు ఐస్ ఫామ్ అవుతుంది. ఓకే, సో లైక్ దట్ ఇన్స్టంట్ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి వాడుకుంటారు. సో లైక్ దట్ సో మెనీ యూజెస్ ఆర్ దర్, మెయిన్లీ యూజ్ ఇన్ వెటనరీ యూనివర్సిటీ ఆర్ వెటనరీ హాస్పిటల్స్ లో సీమెన్ స్టోర్ చేయడానికి వాడుకుంటారు. తర్వాత క్రయోజెనిక్ ఫ్యూల్ గా వాడుకుంటారు. లైక్ దట్ సో మెనీ యూజెస్ ఆర్ దర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్నెట్ లో చూడండి, ఈ లిక్విడ్ నైట్రోజన్ యూజ్ చేసి మనం ఏం చేసుకోవచ్చు. ఇది కమర్షియల్ యూసేజ్ మాత్రమే ఇస్తారు, మీరు డొమెస్టిక్ యూసేజ్ దొరకదు. మీరు ఎగ్జిబిషన్లో చూస్తారు కదా, అది ఈ లిక్విడ్ నైట్రోజన్ వాడుకుంటారు. బట్ మ్యాక్సిమం దానిలో ఇంకొక ప్రాబ్లం ఒకటి ఉంటుంది. నైట్రోజన్ గ్యాస్ ఎక్కువ మీకు బ్రెయిన్ పోతే ప్రాబ్లం అవుతారు. ఓకే, కోమా స్టేజ్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. బికాస్ బ్రెయిన్లో ఆక్సిజన్ ఉండాలి. సో అలాంటి స్మోక్ బిస్కెట్ కాన్సెప్ట్ ట్రై చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎనీ డౌట్? ఓకే, ప్లేట్ మార్చరా, నువ్వు తింటున్నావా పెద్ద తింటుందో తెలియట్లేదు.
బ్లాక్ కోబ్రా అది